అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి చాలా సిగ్గు మిల్లాటోళ్ళతో మాట్లాడాలంటే. ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళతో మాట్లాడితే పర్వాలేదు, కానీ మీరు ఎవరికి చెందనవారని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ కేసులో ఉన్నాం. ఇప్పుడు వరకు ఎందుకు ఆ కేసు ముందుకెళ్ళడంలో తెలియదు. శివశంకర్ గారు అక్యూజ్ నెంబర్ 1, నేను అక్యూజ్ నెంబర్ 2. మిమ్మల్ని ఏదో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చంపబోయేమాట. నిజంగా అవకాశం దొరికితే ఆ పని చేసినా మంచిది అయ్యి ఉండదు. ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎప్పుడు ఏ మంచి పని చేయలేదు. అసలు మీరు మంత్రి అన్న సంగతే మర్చిపోయారు. మర్చిపోయి ఈ టికెట్లు బ్లాక్ లో తీసుకోవడం, మంచి మంచి చీరలు కట్టుకొని తిరగడం, ఇది తప్ప మీకు ఎప్పుడు కూడా టూరిజం లో వచ్చిన తర్వాత విశాఖపట్నంలో టూరిజం పూర్తిగా అంతం చేశారు. శుభ్రంగా 800 రూపాయలకి మంచి బీచ్ ఉండే అపార్ట్మెంట్స్ అకామిడేషన్ ఉండేది, దాన్ని నాశనం చేశారు. నాశనం చేసి టూరిజం మినిస్టర్ కింద మీరు ఏదైనా చేసిన చిన్న పని ఉంటే చెప్పండి, ఒక్క పని కూడా లేదు. కాబట్టి